ఉమా ఉమా ఉన్నావా? కారు గ్యారేజ్ లో పెట్టి లోనికి వస్తూ పిలిచాడు శశిధర్. ఏం కావాలరా? మీనాక్షి అడిగింది. ఉమా లేదమ్మా, ఆమె ఇప్పుడే ఆఫీస్ నుండి వచ్చి స్నానం చేస్తుందిరా. ఏమైనా కావాలా? బట్టలు మడత పెడుతున్నదలా కొడుకు దగ్గరకు వస్తూ అడిగింది. షూస్ విప్పుతున్న శశిధర్, ఏం లేదమ్మా, కాఫీ తెస్తుందామని నసిగాడు. నే తెస్తాలేరా? పర్లేదు, వచ్చాక ఇస్తుందిలేమా అంటూ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. చూపుకుమనింది మీనాక్షికి. అంటే తనకు పెట్టడం రాదా? తను ఇవ్వకూడదా? నిన్న మొన్నటి వరకు అమ్మ అమ్మ అంటూ నోట్లో అమ్మను తీయని వాడు ఇప్పుడు ఆ పేరు పిలవడమే తప్పన్నట్లు ఉండటం ఎందుకో జీర్ణించుకోలేకపోతుంది. భార్యను పిలవడం తప్పని తాను అనడం లేదు, కానీ నిన్న మొన్నటి వరకు తను కలిపి నోట్లో పెడితే తిన్నవాడు, నీ చేతి ముద్ద అమృతమమ్మ అంటూ మెచ్చుకున్నవాడు, తన ఒళ్ళో తలపెట్టుకుని ఎన్నో కబుర్లు ఆఫీస్ విశేషాలు చెప్పినవాడు ఇప్పుడు అలా పిలవడమే అపరాధంగా, ఒకే ఇంట్లో ఉంటున్నా అపరిచితుల్లా మాట్లాడడానికి మాటలు కానట్లు, కేవలం భార్యనే లోకం అయినట్లు వ్యవహరిస్తుంటే ఎందుకో చాలా ఇబ్బందిగా అనిపించింది. వారిద్దరూ మంచిగా ఉండకూడదని అనడం లేదు, కానీ ఎందుకో తన ఉనికి తనకే ప్రశ్నార్థకంగా అనిపిస్తుంది. ఇంతకు ముందు బయటకు ఎక్కడికి వెళ్ళినా అమ్మ వెళ్ళొస్తా అనేవాడు, ఇప్పుడు ఉమా వెళ్ళొస్తా అంటున్నాడు. మనసులో బాధ సుళ్ళు తిరుగుతుంటే చెంపలపై జాలువారుతున్న కన్నీళ్ళని కొంగుతో అప్పుకుంది. ఏమండి ఏమండి, ఈ సీడీలన్నీ ఎవరు తీశారు? అరిచింది ఉమ్మ. బాబు బయటకెళ్ళాడమ్మా. ఏంటమ్మా అడిగింది మీనాక్షి. ఇవన్నీ ఎవరు సర్దారు? నేనే సర్దాను. సీడీలన్నీ కవర్లో ఉండి చిందర వందరగా ఉంటే నేను ఏ సీడీ ఆ కవర్లో పెట్టి సర్దాను. ఓ షిట్, అసలు మీరెందుకు ముడతారు? నాకు ఇప్పుడు టైం లేదు. ఈ చివరన 2 సీడీలు విడిగా పెట్టుకున్నాను, అందులో కలిపేశారు. ఇప్పుడు అవి ఇన్నింటిలో ఎక్కడని వెతకడం? విసుక్కుంటూ అంది ఉమ. పేరు చెప్పమ్మా, నేను చూస్తాను. మౌనమే సమాధానం అయ్యింది. అక్కడింకా నిల్చోబుద్ధి కాలేదు. తన ఇంట్లోనే తను పరాయిదా అయినట్లు అనిపించింది. ఎందుకీ పని పెట్టుకున్నారు? 4 రూపాయలు పడేస్తే అన్నీ అవే దొరుకుతాయి బజార్లో. ఆఫీస్ నుండి రాగానే కారు బిల్లలు చేస్తున్న అత్తను చూస్తూ విసుగ్గా అంది ఉమ. అయిపోయిందిలేమ్మా, పిండి దగ్గర పడింది. ఏమో ఆఫీస్ నుండి రాగానే 2 తింటే ఓపిక వస్తుంది. బాబుకి ఇవంటే చాలా ఇష్టం. బయట కొన్నవి అంత మంచివి కావు. అయినా మనం చేసుకుంటే సంతృప్తి. వాళ్ళు వీళ్ళు ఆశపడతారు. 4 ఇవ్వచ్చు. ఏముంది, 2-3 గంటలు కష్టపడితే సరిపోతుంది. మీరొచ్చే వేళకి అయిపోతుంది అనుకున్నా, కానీ కొంచెం ఆలస్యమైంది. సంజాయిషి ఇచ్చుకున్నట్లుంది. అత్త చేస్తుంటే చూస్తూ ఉండలేక తాను కాలడానికి వచ్చింది. వద్దులేమ్మా, పోయి వచ్చావు. ఇదిగా ఆ చేసినవి తీసుకెళ్ళు. వాడు వచ్చినట్లున్నాడు, ఇద్దరు కలిసి తినండి. మీనాక్షి అంటున్నా వినకుండా ఆమె ఒత్తుతుంటే ఉమ్మ కాల్చి అరగంటలో పని పూర్తవగానే బయటకొచ్చింది. ఏం చేస్తున్నావు లోపల? నే పిలుస్తున్నా రావే అడిగాడు శశిధర్. ఏముంది, అత్తమ్మకేం తోచదు. ఎప్పుడు ఏదో ఒక పని పెట్టుకుంటుంది. 4 రూపాయలు పడేస్తే బయట దొరకని వెంటూ ఎప్పటికీ ఏదో పని పెట్టుకుంటుంది. సెల్ఫ్లు సర్దుతున్నానంది, దేవుడి రూమ్ సర్దుతానంది. ఇంట్లో ఒకటే ఉంటుంది కదా, పైగా నీకు హెల్పేగా చేస్తుంది. నేను పెట్టినవి ఒక చోట ఉండక వెతుక్కోలేక చస్తా. అత్తయ్య, అన్నం తిందురు రండి. రాత్రి అన్నం తినను కదమ్మా, పళ్ళు తిని పడుకుంటా. పళ్ళకు ఖర్చు ఎంత అవుతుందో ఆలోచించాడు. ఈవిడ గారి కోసమని ఎంత ధరైనా చూడకుండా తెస్తాడు. గొనిగింది ఉమ్మ. ఎంత చిన్నగా గొనిగినా వినబడింది మీనాక్షికి. ఎంత కాంప్రమైజ్ అవుదామనుకున్నా రోజు రోజుకి ఆమె మాటలు ఈటెల్లా మనసుని తూట్లు పొడుస్తున్నాయి. చిన్నప్పటి నుండి చాలా రోషంగా ఒక మాట పడకుండా పెరిగింది. చేయని తప్పుకు చిన్నప్పుడు అమ్మ తిడితే అమ్మతో కొన్ని రోజులు మాట్లాడలేదు. తనే పని చేసిన కోడలకు నచ్చకపోవడం చాలా ఇబ్బందిగా ఉంది. మొన్న అన్నీ సర్దింది అని విసుక్కుంది. అడ్డదిగ్గంగా పడేసి కాసెట్లు సర్దలేదు. వచ్చాక ఇంట్లో ఖాళీగానే ఉన్నా ఇవి సర్దుదామైనా ఉండదు. పోయి వచ్చి నేనే చూసుకోవాలి. గుణగడం తనకు వినబడుతూనే ఉంది.
కొడుకుకు తనపై ఎంత ప్రేమ ఉంటుందో తెలుసు. అందుకే తన పరిస్థితి ఇంకా దిగజారక ముందే తన గౌరవం ఇంకా మిగిలి ఉన్నప్పుడే వారి మనసును నొప్పించకుండా తనే దూరం వెళితే మంచిది. నా బంగారు కన్నాని దీవించి రాయినది. నాన్న, కొడుకు ఎంత ఎదిగినా కన్న తల్లి కళ్ళకు చిన్నగానే కనిపిస్తాడు. అది తల్లి దృష్టి లోపం. అందుకేనేమో ఇంకా నువ్వు చిన్నవాడివే అనుకుని చిన్న చిన్న ఇబ్బందులకు నిన్ను గురి చేసి నేను సంతోషపడ్డానేమో. నీ ఊహ తెలియనప్పుడే నాన్న పోయినా నీకు ఆ బాధ తెలియకుండా అన్నీ నేనై పెంచాను. అప్పటి నుండి నువ్వే నా లోకం అయ్యావు. నువ్వు లేని నేను ఊహించలేనురా నాన్న. నువ్వు నన్ను హత్తుకుని పాలు తాగుతూ జోలపాట వింటూ పోయిన నిద్ర, నా చెయ్యి పట్టుకుని వేసిన తొలి అడుగు, వచ్చి రాక ముద్దు ముద్దుగా పిలిచిన పిలుపు, నా కాళ్ళ మీద ఊగిన ఉయ్యాల, నా చేతులతో పైకెత్తగానే భయపడకుండా నా రక్షణపై భరోసాతో నవ్విన కిలకిల నవ్వు, అంత దూరాన నేను కనబడగానే విడిచిన పానంలా పరుగు పందెంలా పరిగెత్తుకుంటూ వచ్చి నా చీర కుర్చీలు పట్టుకుని అల్లుకుపోయిన నువ్వు, మట్టి తిన్న కృష్ణుని చూసి కోపం తెచ్చుకున్న యశోదలా, నువ్వు చేసిన చిలిపి పనులను చూసి కోపం తెచ్చుకున్నా నన్ను నీ చిట్టి చేతులతో తడుముతూ నా మోముపై ముద్దిచ్చి ఐస్ చేసే నువ్వు, ఇలా చెప్పుకుంటూ పోతే స్కూల్ ఫస్ట్ వచ్చినప్పుడు స్కూల్లో వేదికపై ఈ విజయానికి కారణం అమ్మ అంటూ వేదికపై నా కాళ్ళు మొక్కినప్పటి నుండి ఉద్యోగంలో జాయిన్ అవుతున్న ఆశీర్వాదం తీసుకుని నా ఇష్టమైతేనే నువ్వు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అనేంత వరకు అన్నీ నా కళ్ళ ముందు ఇంకా సజీవంగా నిన్న మొన్న జరిగినట్లు కదలాడుతున్నాయి. ఇప్పుడు కోడలు వచ్చాక ప్రస్తుతం నా అవసరం నీకు లేదనిపిస్తుంది. ఎందుకంటే నీ బాధ్యతలన్నీ తనపై వేసుకుంది. అందుకే గృహస్థాస్త్రం తర్వాత వానస్థాస్త్రం స్వీకరించాలని నీకు చెబితే నువ్వు ఒప్పుకోవని తెలిసి నీకు చెప్పకుండా వెళ్ళిపోతున్నాను. నేను ఇంతకాలం కూడబెట్టిన కొంత డబ్బు తీసుకుని వెళ్ళిపోతున్నాను. నా గురించి వెదకవద్దు. ఈ శేష జీవితం ఆ దేవుడి సేవలో గడపాలని వెళ్తున్నాను. ఎవరిని అడిగినా తీర్థయాత్రకి వెళ్ళానని చెప్పు. నేనెక్కడ ఉన్నా నా ఆశీస్సులు మీ ఇద్దరికీ ఉంటాయి. మళ్ళీ నీ కడుపులో మీ నాన్న పోతే అప్పటి వరకు నేను ఉంటే తప్పక వస్తాను. ఆశీస్సులతో అమ్మ. ఉత్తరం. ఉత్తరం చదవగానే అమ్మా అమ్మా అని గుండెల విసేలా ఏడుస్తూ కుప్పకూలిపోయాడు శశిధర్. కళ్ళ నుండి ఆశ్రువులు అతని ప్రమేయం లేకుండానే కారిపోతున్నాయి. అతని కళ్ళ ముందు చిన్నతనంలో నాన్న చనిపోయినా తనను చంకనేసుకుని కూలి పనులకు పాచి పనులకు వెళ్ళి తనకు కష్టం కలగకుండా ఎంత దూరమైనా తన భుజంపై కూర్చోబెట్టుకుని తీసుకెళ్లి అమ్మ తనకు బలవర్ధకమైన ఆహారం పెట్టడానికి వస్తున్న అమ్మ, తన కంట్లో వెలుగును చూడడానికి ఆమె కళ్ళ వెనక కన్నీటి సముద్రాలు దాచేసిన అమ్మ కనబడుతుంటే హృదయ విదారకంగా ఏడవసాగాడు. అతని చేతిలోని ఉత్తరం తీసుకుని చదివిన ఉమ కూడా కర్తవ్యం మరిచినట్లు విశ్రేష్ఠురాలయ్యింది. కాలం ఎవరి కోసం ఆగదన్నట్లు రోజులు కరిగిపోతున్నాయి. శశిధర్ చైతన్యం కోల్పోయినట్లు పరధ్యానంగా ఉంటున్నాడు. ఉమ మనసు పరి విధాలతో పోతుంది. అత్తయ్యతో తాను కొంచెం దురుసుగా వ్యవహరించినా ఏదో పాతకాలం ఆవిడ అనుకుందే గాని పౌరుషంగా ఇలా చేస్తుందనుకోలేదు. శశిధర్ తనకు తెలిసిన అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు. బంధువుల ఇళ్లలో వాకప్ చేశాడు. దగ్గరలోని అనాథ శరణాలయాల్లో వాకప్ చేశాడు. అమ్మ కోసం దాదాపు పిచ్చివాడయ్యాడు. ఉమ్మకు మనసులో అపరాధ భావం రోజు రోజుకి పెరుగుతుంది. అంతకు ముందు ఆమె ఇంట్లో తాము ఫ్రీగా ఉండకుండా అడ్డు అని ఫీలయిందల్లా ఇప్పుడు ఆమె లేకపోయేసరికి ఇల్లంతా చిన్నబోయి భర్త ఈ లోకంలోనే లేనట్టు ఉండటం, సరిగ్గా తినకపోవడం, నిద్రపోకపోవడం, తాను మానసికంగా స్థిమితంగా ఉండలేకపోవడం, ఇవన్నీ ఆమె చేసిన పొరపాట్లకు పశ్చాత్తాప పడేలా చేశాయి. ఈలోగా జ్వరం వచ్చిన శశిధర్ అమ్మ అని కలవరిస్తూ మూసిన కన్ను తెరవలేక 2 రోజులయ్యింది. ఉమ వెంటనే ప్రసార మాధ్యమాలలో భర్త విషయం తెలుపుతూ ఒకసారి రమ్మని అర్జిస్తూ ప్రకటనలు ఇచ్చింది. ఆ మరో రోజే ఏడుస్తూ వచ్చింది మీనాక్షి. బాబు, నా బంగారం, ఎలా ఉన్నావురా? కన్నీళ్ల పర్యంతరం అయి పక్కనే దివారాత్రులు
కూర్చుని సేవ చేసింది. అమ్మను చూసిన శ్రీధర్ అమ్మను పట్టుకుని తనను వదిలి వెళ్ళవద్దని బాగా ఏడ్చాడు. అమ్మ, ఏమైనా తప్పు చేస్తే దండించమ్మా, కానీ ఇంత శిక్ష వేయకమ్మా. నేనేమైనా నీ మనసు నొప్పించానా? నీకు కొంచెం శ్రమ తగ్గించాలని నీకు ఎక్కువ పని చెప్పట్లేదమ్మా. ఎప్పటి వరకు నువ్వు నా కోసం చాలా కష్టాలను అనుభవించావు. నేనేమైనా తప్పు చేస్తే చెప్పమ్మా, మరోసారి చేయను, కానీ నన్ను ఇలా వదిలి మాత్రం వెళ్ళకమ్మా అంటూ ఉమా తనను క్షమించమంటూ కన్నీళ్లతో కాళ్ళు కడిగింది. లేదు నాన్న, ఇక ఎప్పుడూ వదిలి వెళ్ళను. నేనే తప్పుగా అర్థం చేసుకున్నానేమో. రేపటి కొత్త ప్రారంభానికి పాత ముగింపే ఇది. అనాది నుండైనా బిడ్డ పనులెప్పుడూ తల్లి భారంగా భావించదు, ఇష్టంగా చేస్తుంది. ఏ బాధ లేదురా, నా బిడ్డ బంగారం. ఇద్దరిని చెరువు వైపు హత్తుకుంటూ తృప్తిగా కళ్ళు మూసింది మీనాక్షి. తానెంత తప్పుగా ఆలోచించింది. పెళ్ళయ్యాక కొడుకు మారడనుకుంది, కానీ తన కొడుకు ఎప్పుడు బంగారం. పెళ్లి కాగానే ఎవరికైనా ఆ మాత్రం భార్యపై ప్రేమ చూపించడం సహజమే. కానీ దానిని తాను అపార్థం చేసుకుని రెండు కళ్ళల్లో ఏ కన్ను గొప్పదని అడిగితే ఏం చెబుతాడు? తాను పెళ్లి చేసుకున్నప్పుడు తన అత్త కూడా ఇలాగే బాధపడిందా? ఏమో, తనకు మాత్రం వాళ్ళిద్దరూ రెండు కళ్ళు తదాస్తు అన్నట్లు దూరంగా ఉన్న గుడిలోని జేగంటలు శుభప్రదంగా మోగాయి.